ఆదిత్య మరియు రాహుల్ తమ స్నేహితుడు మనోజ్ ఇంట్లో కూర్చునున్నారు. గత రాత్రే మనోజ్ చనిపోయాడు. ఎందుకు మరియు ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఉదయం అక్కడే అతని మృతదేహం లభ్యమైంది. మరియు గాయ్స్, మనోజ్ దొరికిన ప్రదేశం ఢిల్లీలోని కంటోన్మెంట్ రోడ్. అంటే ఆ రోడ్డు గురించి అప్పటికే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి మరియు అవన్నీ చాలా భయానకమైనవి. ఈరోజు కథ కూడా మనోజ్ ఎలాంటి కారణం లేకుండా చనిపోయిన అదే దారికి సంబంధించినది. ఇతని మరణానికి కారణం ఏమిటో మేము కూడా తెలుసుకోలేకపోతున్నాము అని డాక్టర్లు కూడా చెప్పారు. అందుకే ఆదిత్య మరియు రాహుల్లకు కూడా తమ స్నేహితుడిని కోల్పోవడం ఒక పెద్ద దిగ్భ్రాంతి లాంటిది. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్లి ఒక పార్క్లో కూర్చున్నారు. మనోజ్ మరణం వెనుక ఖచ్చితంగా ఆమె హస్తమే ఉంటుందని ఆదిత్య అన్నాడు. రాహుల్ ఇలా అన్నాడు, లేదు మిత్రమా, అతనికి మద్యం తాగి కారు నడిపే అలవాటు ఉందని నీకు తెలుసు కదా. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుంది. అతను ఇంకెవరినీ ఢీకొట్టలేదు. అదే సంతోషం. దానికి ఆదిత్య, డాక్టర్లు ఏం చెప్పారో నువ్వు వినలేదా? అతని శరీరంలో ఒక్క చుక్క మద్యం కూడా లేదు. ఖచ్చితంగా ఇది ఆమె చేసి ఉంటుంది అని అన్నాడు. అప్పుడు రాహుల్, అయితే బహుశా అవును కావచ్చు. రేయింబవలు అతనికి కనిపిస్తున్నది ఆమెనే అయి ఉంటుంది అన్నాడు. ఇది ఈనాటి కథ. అయితే ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్ మరియు మిస్టీరియస్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. వాళ్ళు ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్న సమయంలో ఇదంతా విన్న ఒక ముసలావిడ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆమె ఇలా అంది, మీరేం మాట్లాడుకుంటున్నారో నేను విన్నాను అను. మరియు మీ స్నేహితుడి గురించి విని నాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ అతని మరణం ఇక్కడికి దగ్గరలో ఉన్న కంటోన్మెంట్ రోడ్డు మీదే జరిగిందా? రాహుల్, అవును, నిన్న రాత్రే అని బదులిచ్చాడు. అప్పుడు ఆ ముసలావిడ, ఆ దారి యొక్క నిజం మీకు తెలుసా అని అడిగింది. దానికి ఆదిత్య ఇలా అన్నాడు, అవును, ఏదో ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుందని అందరూ మాట్లాడుకుంటారు. మనోజ్ కూడా గత వారం రోజులుగా తన చుట్టుపక్కల ఒక మహిళ కనిపిస్తోందని చెప్తున్నాడు. ఆమె అతన్ని చంపాలనుకుంటోందని అన్నాడు. మకాని మేడం, మా స్నేహితుడు కొంచెం మత్తులో కూడా ఉండేవాడు. కాబట్టి మేము అతని మాటలను ఎప్పుడూ నమ్మేవాళ్లం కాదు. ఆ ముసలావిడ, అతను మత్తులో ఉండి ఉండొచ్చు, కానీ మత్తులో ఉన్న మనిషి తరచుగా నిజమే చెప్తాడు. అక్కడ నా విషయంలో కూడా ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. భారీ వర్షం కురుస్తున్న ఒక రాత్రి నేను మరియు నా భర్త అదే దారి గుండా వెళ్తున్నాము. సమయం దాదాపు రాత్రి 2 గంటలు లేదా 2 గంటల 30 నిమిషాలవుతోంది. దారి మొత్తం ఖాళీగా ఉంది. టైర్ అప్పటికే పంక్చర్ అయి ఉందని మాకు తెలియదు. కాబట్టి మేము దారి మధ్యలోకి చేరుకోగానే కారు అక్కడే ఆగిపోయింది. నా భర్త కారులోంచి దిగాడు, కానీ చాలాసేపటి వరకు లోపలికి రాలేదు. అప్పుడు నేను కూడా దిగాను. నేను చుట్టుపక్కల చూడగా నా భర్త నాకు ఎక్కడా కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే పొదల నుండి నాకు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించడం ప్రారంభించింది. నేనక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు చనిపోయిన నా భర్తను పట్టుకుని నేనే ఏడుస్తున్నట్లు నాకు కనిపించింది. అది చూసి నేను చాలా భయపడిపోయాను మరియు వెంటనే పరిగెత్తుకుంటూ నా కారు దగ్గరకు వచ్చాను. నేను చూసేసరికి నా భర్త కారు లోపలే కూర్చునున్నాడు. ఆయన నాతో ఇలా అన్నాడు, అరే, నువ్వు అకస్మాత్తుగా అలా పొదల్లోకెందుకు వెళ్ళావు? నేను లోపల కూర్చోమని పిలిచాను కూడా. టైర్ వంటివి మార్చడం పూర్తయింది. ఆ రోజు నాకేమీ అర్థం కాలేదు. కానీ నేను దీని గురించి తెలుసుకున్నప్పుడు ఆ దారిలో ఉన్నది ఏ సాధారణ ఆత్మనీడ కాదని నాకు తెలిసింది. అది మీ ఆత్మీయుల మరణాన్ని మీకు చూపించి మీ ప్రాణాలను తీయగలదు. మీ స్నేహితుడి మరణం కూడా అదే కారణం వల్ల జరిగి ఉండవచ్చు. ఆదిత్య చాలా శ్రద్ధగా వింటున్నాడు. కానీ అదే సమయంలో రాహుల్ తన నవ్వును ఆపుకుంటున్నాడు. ఆదిత్య అన్నాడు, సోదరా, కొంచెం గౌరవం ఇవ్వు. నీ స్నేహితుడు చనిపోయాడు. ఎదురుగా ఒక ముసలావిడుంది, దయచేసి. రాహుల్ అన్నాడు, అరే వదిలేరా, వాడెలాగూ తాగుబోతూ. ఎప్పుడైనా వాడు నీతో సరిగ్గా మాట్లాడా? సోదరా, వాడు ఎలా చనిపోయి ఉంటాడో నీకు తెలుసుకోవాలనుంది కదా. అయితే నువ్వే అక్కడికి వెళ్ళు. నాకివన్నీ వద్దు. ఇవన్నీ నాకు పూర్తిగా పనికిరాని చెత్త విషయాలు. దయచేసి నాకిందులో అస్సలు ఆసక్తి లేదు. బస్ ఇంతే చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆదిత్య ఇలా అన్నాడు, క్షమించండి, అవును, ఇతను కొంచెం ఇలాగే ఉంటాడు. కానీ ఈ విషయాలన్నిటినీ తలుచుకుని ఇతను కూడా బాధపడుతున్నాడని నాకు తెలుసు. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. నా స్నేహితుడికి కూడా ఇదే దయ్యం నీడ కనిపిస్తే మరి అది అతని ఇంట్లో అతనికి ఎలా కనిపిస్తుంది? ఆ ముసలావిడ ఇలా అంది, అచ్చం చాలా సంవత్సరాల పాటు నాకెలా కనిపిస్తూ ఉండేదో అలాగే. కానీ చివరకు నేను నా భర్తను కోల్పోవలసి వచ్చింది. బాబూ, ఈ ప్రపంచంలో నువ్వు నీకు ఇష్టమైన వారిని కోల్పోయే వరకు ఆ దెయ్యం నిన్ను వదిలిపెట్టదు. ఆ సాయంత్రం ఆదిత్య అవే ఆలోచనలతో తిరిగి వస్తున్నాడు.
మరియు తెలియకుండానే అతను ఇప్పుడే కథ విన్న అదే దారిలోకి ప్రవేశించాడు. అప్పుడు రాత్రి సుమారు 11 గంటలవుతోంది. ఆదిత్య పీజీలో ఉండేవాడు మరియు అతను గేటు తెరిచి లోపలికి వెళ్తుండగా తన వెనకాలే ఎవరో నిలబడి ఉన్నట్లు అతనికి అనిపించింది. అప్పుడు అతను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ లేరు. అతను లిఫ్ట్లో పైకి వెళ్తున్నాడు మరియు గాయ్స్, అతని లిఫ్ట్ ఇనుప జాలీతో కూడుకున్నది. అంటే మీరు లోపల నుండి బయటికి ఒక అంతస్తును చూడవచ్చు. అతను పైకి వెళ్తున్నప్పుడు ఒక అంతస్తులో తెల్ల చీర కట్టుకున్న ఒక మహిళను అతను చూశాడు. ఆమెను చూడగానే అతనికి అంతా గుర్తుకు వచ్చింది మరియు అతను లిఫ్ట్ లోపలే 2 అడుగులు వెనక్కి వేశాడు. ఈ రోజు నేను ఎంతో మనోవేదన అనుభవించాను కాబట్టి బహుశా నాకు ఆమె అలా కనిపిస్తోంది అని ఆదిత్య అనుకున్నాడు. అతను లిఫ్ట్ దిగి అదే ఫ్లోర్కి వెళ్ళాడు. కానీ అప్పుడు అక్కడ ఎవరూ లేరు. కానీ నేల కొంచెం తడిగా ఉండటం అతను చూడగలిగాడు. చలికాలం కదా, మరిదెలా సాధ్యం అని అతను ఆలోచించాడు. తర్వాత అతను తన గదిలోకి వెళ్ళాడు మరియు కొంతసేపటి తర్వాత నిద్రపోవడానికి వెళ్ళాడు. కాసేపటికి అతని ఫోన్ మోగింది. అతను చూడగా అది అతని స్నేహితుడు రాహుల్. రాహుల్ ఇలా అన్నాడు, సోదరా, నీ బిల్డింగ్ కిందే ఉన్నాను, రా వెళ్ళి కాస్త మైండ్ ఫ్రెష్ చేసుకుని వద్దాం. మనకి ఈరోజు చాలా గడ్డు రోజు అని నాకు తెలుసు. ఆదిత్య కూడా, అవును మిత్రమా, నువ్వు కూడా దిగ్భ్రాంతిలో ఉన్నావని నేను అర్థం చేసుకోగలను. సరే వస్తున్నా అని అన్నాడు. ఆదిత్య కిందకు వచ్చి గేటు దగ్గర నిలబడి ఉన్న రాహుల్ని చూడగానే అతను వెంటనే, రాహుల్, నీ వెనకాల ఉన్నదెవరు అని అరిచాడు. రాహుల్ వెంటనే తిరిగి చూడగా వెనకాల ఎవరూ లేరు. రాహుల్, సోదరా ఏమైంది, చూడు ఎవరున్నారు అని అడిగాడు. ఆదిత్య అన్నాడు, మిత్రమా, అదే మహిళ నాకు కనిపిస్తోంది. ఈరోజు నాకు ఆమెతో 2-3 సార్లు ఎదురుపడటం జరిగింది. ఏంటి, నేను కూడా చనిపోబోతున్నానా ఏమిటి? రాహుల్ ఇలా అన్నాడు, పిచ్చి వాగుడు వాగకురా. నువ్వు కూడా మనోజ్ చెప్పిన స్క్రిప్ట్నే చెప్తున్నట్లు అనిపిస్తోంది. నువ్వు కూడా ఏమైనా తాగావా ఏమిటి? వాడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడేవాడు. పద వెళ్దాం. ఆ రాత్రి ఆదిత్య రాహుల్ ఇంట్లోనే పడుకుంటాడు. కాని ఉదయం ఒక శబ్దంతో అతని మెలకువ వస్తుంది. మిత్రమా, మీరు నన్ను కాపాడటానికి వస్తారు కదా ఆదిత్య? ఆదిత్య కళ్ళు తెరిచి చూడగా ఉదయం అయింది. రాహుల్ నిద్రపోతున్నాడు కాబట్టి అతను అక్కడి నుండి బయలుదేరాడు. రాహుల్ పీజీ నుండి అతను అలాగే లిఫ్ట్లో కిందకి వెళ్తున్నప్పుడు మళ్లీ ఒక ఫ్లోర్లో ఎవరో ఉండటం చూశాడు. ఈసారి అది అతని స్నేహితుడు మనోజ్. అతని ముఖంలో నిస్సహాయత ఉంది. ఈసారి ఆదిత్య పైకి చూడటానికి వెళ్ళలేదు. ఆ ముసలావిడ ఎక్కడైతే కనిపించిందో వెంటనే అదే పార్క్కి వెళ్ళాడు. అతను ఈ విషయాలన్నీ ఆమెకు చెప్పాలనుకున్నాడు. కాని ఎంతసేపు ఎదురు చూసినా ఆ ముసలావిడ అతనికి కనిపించలేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆదిత్య అక్కడే కూర్చున్నాడు. కాని ఆ తర్వాత విసిగిపోయి అక్కడి నుండి బయలుదేరాడు. అతను తిరిగి వస్తున్నప్పుడు కంటోన్మెంట్ రోడ్డు బయటే తన బైక్ తీసుకుని నిలబడ్డాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం మొత్తం జనంతో రద్దీగా ఉంది. అయినా సరే ఆదిత్యకు తను ఒంటరిగా ఉన్నట్లే అనిపించింది. అతను లోపలికి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత అతనికి చాలా దూరంలో పార్క్ చేయబడిన ఒక కారు కనిపించింది. ఇది మనోజ్ కారు కదా అని అతను ఆలోచనలో పడ్డాడు. అక్కడే ఆగి లోపలికి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అతనికి మనోజ్ కనిపించాడు. అతని శ్వాసలు ఒక్కసారిగా వేగవంతమయ్యాయి. అతను వెనుక సీట్లో చూడగా ఆదిత్య వైపు చూస్తూ సైలెంట్గా ఉండమని సైగ చేస్తూ వింతగా చిరునవ్వు చిందిస్తున్న అదే ముసలావిడ అతనికి కనిపించింది. మనోజ్ను అప్రమత్తం చేయాలనుకుంటున్నట్లుగా ఆదిత్య కారు అద్దం కొడుతూనే ఉన్నాడు. కాని ఆ ముసలావిడ మనోజ్పై దాడి చేసింది. మనోజ్ వెంటనే తలుపు తీసుకుని అడవి లోపలికి పారిపోయాడు. మరియు ఆ ముసలావిడ కూడా మనోజ్ వెనకాలే లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా చూసి ఆదిత్య కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. లోపలికి వెళ్లి చూడగా మనోజ్ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతను ఆదిత్యను చూసి ఇలా అన్నాడు, మిత్రమా, మీరు నన్ను కాపాడటానికి వస్తారు కదా? నేను చాలా చీకట్లో ఉన్నాను. నేను రోజూ చనిపోవాలనుకోవడం లేదు. ఈ మహిళ నన్ను రోజూ చంపేస్తోంది. ఇదంతా చూసి ఆదిత్య మనోజ్ వైపు కొద్దిగా ముందుకు వెళ్తాడు. కాని అప్పటికే ఆ మహిళ కూడా దగ్గరికి వచ్చేయడం అతను గమనించాడు. ఆదిత్య ముందుకు వెళ్లేలోపే అతని వెనుక నుండి రాహుల్ వాయిస్ అతనికి వినిపిస్తుంది, సోదరా, త్వరగా బయటికి రా. ఆదిత్య తన స్నేహితుడి వైపు చివరిసారిగా చూస్తాడు. మరియు అతని కళ్ళెదుటే ఆ మహిళ మనోజ్ని ఇంకా లోపలికి తీసుకువెళ్తుంది. ఆదిత్య బయటికి వచ్చేసరికి ఆ సమయంలో అక్కడ అతని బైక్ మాత్రమే ఉంది. మనోజ్ కారు ఎక్కడా లేదు. రాహుల్ అన్నాడు, సోదరా, అంతా గందరగోళంగా ఉంది. ఆ ముసలావిడ అబద్ధాల కోరు. ఆదిత్య, నీకెలా తెలుసు అని అడిగాడు. రాహుల్ ఇలా చెప్పాడు, నువ్వు కాల్ లిఫ్ట్ చేయనప్పుడు నేను నిన్న మనం కూర్చున్న అదే పార్క్కి మళ్లీ వెళ్ళాను. అక్కడ ఒక ముసలాయన నిలబడి ఉన్నాడు.
అప్పుడు నేను ఈ విషయాలన్నీ మా నాన్నకు ఫోన్లో చెబుతున్నాను. మరియు అప్పుడే ఆ ముసలాయన నా దగ్గరకు వచ్చి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అడిగాడు. అప్పుడు నేను అతనికి కథ మొత్తం చెప్పాను. ఆ ముసలావిడ గురించి కూడా ప్రస్తావించాను. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు, ఆ ముసలావిడ నా భార్య. ఆమె చాలా సంవత్సరాల క్రితం అదే దారిలో ఒక ప్రమాదంలో చనిపోయింది. ఆ వ్యక్తి ఆమెను కాపాడటానికి ప్రయత్నించాడు కూడా, అంటే ఆమె భర్త. కానీ ఎవరూ వాళ్లకు సహాయం చేయలేదు. ఈ వ్యక్తి అయితే బతికాడు, కానీ అతని భార్య బతకలేకపోయింది. ఆమె కొందరికి ముసలావిడగా కనిపిస్తుంది, మరికొందరికి యవ్వనంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎదుటివారి మనస్సును తన ఆధీనంలోకి తీసుకుని కథలు చెప్తుంది. ఆ దారిలో అలాంటిది ఏమీ లేదు సోదరా. చూడు ఎంత రద్దీగా ఉందో. ఒకవేళ భయం ఎక్కడైనా గూడు కట్టుకుని ఉంటే అది మన మనస్సులోనే ఉంది. చాలా దెయ్యాలు, ఆత్మలు ఇలాగే ఉంటాయి. అవి కొన్నిసార్లు కనిపిస్తాయి, మరికొన్నిసార్లు కేవలం అనుభూతి చెందుతాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరియు ఆ రోజు తర్వాత ఆదిత్యకు గాని లేదా రాహుల్కు గాని ఎవరికీ మనోజ్ మళ్లీ కనిపించలేదు. కాని ఇప్పటికీ వాళ్ళు ఆ పార్క్కి వెళ్లరు. ఏమో, ఆ మహిళ కొత్త కథతో సిద్ధంగా ఉందేమో ఎవరికి తెలుసు. ఈరోజు ఈ వీడియో చివర్లో నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, తరచుగా ఇతరుల కథ విన్న తర్వాత కూడా అది మీకు జరిగినట్లుగా మీకు అనిపించవచ్చు, మరియు ఆ తర్వాత అవే విషయాలు మీకు కనిపించవచ్చు. కానీ అది కేవలం ఒక కథ మాత్రమే, మరియు అంతకు మించి ఏమీ లేదని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. ధన్యవాదాలు.